ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేశవపల్లిలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గ్రాండ్గా జరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. కాగా పవన్ నోటి వెంట పవన్ కళ్యాణ్ అనే నేను మాట వినగానే సభ ప్రాంగణం దద్దరిల్లిపోయిందనే చెప్పుకోవచ్చు. ఈ మాట కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న జనసేన సైనికులు, సినీ అభిమానుల కోరిక నిన్న నెరవేరింది. కాగా పవన్కు శుభాకాంక్షలు తెలుపుతూ పవర్ స్టార్ హరీష్ శంకర్ కామెడీలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ యూనిట్ అదిరిపై పోస్టర్ను విడుదల చేసింది. పోలీస్ యూనిఫామ్ వేసుకుని చేతిలో సుత్తి పట్టుకుని ఉన్న పవన్ స్టిల్ సింప్లీ సూపర్గా ఉంది. ఇక ఈ సపోర్ట్లో ఈ పోస్టర్లో సనాతన ధర్మస్థాపన యార్దయ సంభవవి యుగే విగే అనే క్యాప్షన్ కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు వరుస సినిమాలతో బిజీ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటివచ్చో సినిమా తీయాలని దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు భావిస్తూ ఉన్నారు. అదే లేటెస్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ మెచ్చిన హీరో. పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒకటి చెప్పాలనుకున్నా. ఆయనతో సినిమా తీయాలని నా కోరిక, కానీ అది ఇంకా నెరవేరలేదు. పవన్ కళ్యాణ్ గారు కానీ ఒప్పుకుంటే బాక్సాఫీస్ బద్దలు కొట్టే సినిమా అయితే ఖచ్చితంగా తీస్తాను అంటారట ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు.